తర్వాత ఘంటసాల గారి జీవితంలో ఎవరికి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయండి? అసలు జనాలకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఏమన్నాయి అదే సినిమాలకు సంబంధించి కానీ సినిమా పాట దాకా వచ్చి మిస్ అయిపోయిన పాటలు కానీ అట్లా ఏమైనా ఉన్నాయా? నాకు తెలియదు, అసలు తెలియదు. ఎందుకంటే 50 ఏళ్ళలో నేను ఫీల్డ్ నుంచి వచ్చేసాను అంతే. ఎప్పుడైనా పెడితే 1-2 రోజులు వెళ్ళి ఉంటుంది తప్పితే ఏం తక్కువ. చెల్లయ్య కూడా ఏం చెప్పదా విషయాలు ఏమి, ఇంట్లో విషయాలు ఏమి అసలు చెప్పదు కదా? ఎప్పుడు లేదు, ఎప్పుడు చెప్పరు అసలు. మా చెల్లెలు కూడా తెలియచక్కది ఏం కాదు, ఓకే, బాగా తెలియగలది. మామూలుగా వీళ్ళు ఉన్నప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు విశ్వనాథం గారి భార్య అడిగి ఏ సాహిత్యం ఎట్టా ఉంది, ఏమిటి ఇది ఎట్టా ఎట్టాగా అదెట్టా ఎట్టా వీళ్ళందరికీ సలహా ఇస్తున్నది. భానుమతి కూడా చాలా పరిస్థితి ఉండేది. తప్పనిసరిగా వచ్చి దీన్ని ఇంటికి తీసుకెళ్ళి రేపు చేసి పండగకి దసరాలకి భానుమతి ఇంటి దగ్గర చాలా పోయి. భానుమతి గారితో మంచి స్నేహం అంటే కదా సావిత్రి గారికి? బాగా బాగా స్నేహంగా ఉండేది, అది అంతే తప్పితే పెద్దగా. మరి సినిమా నటి సావిత్రి గారితో కూడా బాగా పరిచయం ఉండేదండి ఈ సావిత్రమ్మ గారికి? వాళ్ళందరితో ఉన్నారు, లీలా గీలా వీళ్ళందరూ వచ్చాడు. వాళ్ళు ఎక్కువ అంటే వీళ్ళు సింగర్స్ ఎక్కువ. అంటే ఎవరన్నా ఆయనకి స్టూడియో గారితో ఆయన ఇంటికి వస్తే వాళ్ళు కారులో కూర్చున్నప్పుడు ఇంటికి వచ్చి వారితో మాట్లాడి ఇద్దరు కలిసి కారులో పెడుతూ ఉండేవాడు. పి సుశీల గారితో వీళ్ళందరితో అదే సంబంధం. పి సుశీల గారు మీకు ఏమైనా బంధువు అవుతారా? కాదు. తర్వాత ఏంటి ఘంటసాల గారు ఆర్థికంగా దెబ్బతినడానికి కారణం ఏంటి? రెండో భార్య, ఇద్దరు మెయింటైన్ చేయాలి. పరోపకారం దీంట్లో లైబిలిటీస్ అన్నీ వీటిని ఎత్తిమి పడ్డాయి. అది బాగా తీర్చుకునేటప్పటికీ ఈయన లైఫ్ అంతా ఇంతగా దాని మీద తెరిపోయింది. అందువల్ల ఇల్లు కూడా అమ్మేశారండి అక్కడిది? దిలేసాము. ఆ చేస్తే ఇదే చేసేవారు. 35 ఉస్మాన్ రోడ్డు 1,30,30,00,000 అంతగా మారు దాన్ని. అందులో వీళ్ళకి ఎవరికి షేర్ లేదు, అది వద్దే వాళ్ళిద్దరికే, కొడుకులు ఇద్దరికే. సావిత్రి గారికి కూడా ఏం లేదు, పెట్టడానికి లేదు. ఓకే, పెట్టలా ఏమీ ఇవ్వాలి ఆడికి, ఆడి పేరు ఏమీ లేదు. ఓకే. వీళ్ళు వస్తే వీళ్ళు బాగా పంచుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు బాగా పంచేసుకున్నారు. పెద్దవాడైనా కెన్సస్ అపార్ట్మెంట్స్ అన్నీ పెద్ద కొనుక్కున్నాడు. ఈ రత్నకుమార్ ఏమన్నా ప్రత్యేకించి ఇప్పుడున్న ఇది కొన్నాడు, పార్థసారథిపురం నెంబర్ 6. వీళ్ళు కొడుకులు సంపాదించుకున్నారండి బాగానే పోనీ. రత్నగాడు పర్వాలేదు కానీ ఇది విజయగాడు ఏం పెద్దగా సంపాదించలేదు. అప్పుడు పెద్దగా లేదు బిరుదు. ఓకే, మంచి పియానో ప్లేయర్ ఆవిడ. అది ఆ తర్వాత ఏమన్నా వీళ్ళు అప్పుడే ఎంజీఆర్ నగర్లో పొలాన్ని కొనుక్కున్నారు. ఎప్పుడు 2 ఎకరాలు కొన్నారు. అదే ఇప్పుడు మంచి రేట్లో ఉంది, టాప్లో. ఇప్పుడు ఘంటసాల గారు అక్కడ స్థలం కొన్నప్పుడు అక్కడ పెద్ద ఏం ఉండే కాదండి? 35 ఉస్మాన్ రోడ్లో అది శివగంగా జమీందార్ది. అది అవన్నీ ఖాళీ స్థలాలు అప్పట్లో? అన్నీ ఖాళీ, అంతా ఖాళీయే. ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఉండే దీళ్ళు ఇంటికి ముందే ఇది ఏమన్నా ఘంటసాల గారి ఇల్లు, అది ఏమన్నా ఉస్మాన్ రోడ్డు, ఆ మూల మీద ఏమన్నా కేవీ రెడ్డి గారి ఇల్లు. దీని తర్వాత కొనుక్కున్నారు. ఓకే, ఉస్మాన్ రోడ్డు వెనకాల కూడా ఆనందపురం అని చెప్పిన అక్కడ అదంతా ఖాళీయే. అంతా గ్రౌండ్ 2,000, 3,000, 2,000, 3,000, 2,000, 3,000. సావిత్రి గారి పెళ్లి తర్వాత మీ పెళ్ళి అయిందా, మీ పెళ్ళే ముందు అయిందా? సావిత్రి గారి పెళ్లి అది 52లో అయింది, 52 మే 15వ తారీఖు. సావిత్రి గారిది 44. మరి మీరు ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఒక్కళ్ళే ఉండే, అప్పుడు బ్యాచులరా మీరు? సొంతూరు టైంలో మీరు బ్రహ్మచారి అప్పుడు? తెలిసి ఇంటి దగ్గరే సొంతూరు టైం సినిమా చేసేటప్పుడు అప్పుడు బ్యాచులర్. అప్పుడే మీరు సినిమా ఫీల్డ్లో పనిచేశారు ప్రొడక్షన్ మేనేజర్గా? అంటే పెళ్ళైన తర్వాత కూడా 2 ఏళ్ళు పనిచేస్తాను నేను. అంటే అక్కడే ఫ్యామిలీ పెట్టారా మీరు చెన్నైలో? ఫ్యామిలీ ఏం లేదు, ఫ్యామిలీ అంటే బెజవాడలో ఉండేది. మరి మీరు అక్కడే ఉండుంటే ఇంకా మంచి సినిమాలు చేసుకుంటూ బాగా ఎదిగేవాళ్ళు ఏమో కదా? మామగారు కనక దేవతల ప్రధాన అర్చకుడు, అక్కడే ఉంటుండేవాళ్ళు. మా ఫ్యామిలీ అంతా అక్కడే, మా 2 పిల్లలు పుట్టేంత వరకు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఓకే, నేను ఇక్కడ ఉంటా, ఇక్కడ సినిమా ఫీల్డ్ తిరగడం వల్ల ఆవిడ అక్కడే ఉండేది. తర్వాత వచ్చేసిన తర్వాత పులివెందులు వచ్చేసాను.